హలో స్క్వాడ్, ఎలా ఉన్నారు మీరందరూ? దిస్ ఇస్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమియా షేక్. ఈ రోజు మనం ఆల్రెడీ థంబ్నెయిల్ లో మీకు కనిపించేసి ఉంటుంది. సో వార్మ్ వెల్కమ్ టు మన ఈరోజు ఫీమేల్ రిప్రొడక్టివ్ సెషన్ డయాగ్రామ్ సిరీస్ లో మనం డయాగ్రామ్స్ వేస్తున్నాం కదా. సో ఈరోజు మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వేస్తాము. ఎస్, వీఆర్ గోయింగ్ టు డ్రా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ టుడే. ఈజీగా ఎలా డ్రా చేయాలో నేను మీకు చెప్తాను. సో ఈ 5 minutesలో నేను మీకు డ్రా చేసేయడం చూపించేస్తాను. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం మరి మన అమేజింగ్ డయాగ్రామ్ సిరీస్. విచ్ పెన్ యూ వాంట్ మీ టు టేక్? లెట్స్ టేక్ దిస్ గ్రీన్ పెన్. ఓకే, సజెస్ట్ చేయండి నెక్స్ట్ టైం నేను ఏ పెన్ తీసుకోవాలో. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక వేవ్ లాంటి స్ట్రక్చర్ని వీ హ్యావ్ టు డ్రా అ వేవ్ లైక్ స్ట్రక్చర్. ఒక వేవ్ లైక్ స్ట్రక్చర్ని డ్రా చేసుకున్నాక తర్వాత ఏం చేయాలి, మనము ఒక వి షేప్డ్ స్ట్రక్చర్ని మనం ఇక్కడ కింద ఏం చేస్తాము, తర్వాత ఒక వి షేప్డ్ స్ట్రక్చర్ని డ్రా చేసుకోవాలి. సో ఒక సైడ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. లెట్స్ సీ అనదర్ సైడ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఎందుకంటే ఇది ఒక సైడ్ పర్ఫెక్ట్గా వస్తే ఇంకో సైడ్ ఖచ్చితంగా ఇంకో సైడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో లెట్స్ సీ. వచ్చేసాక ఇక్కడ మనం వీటిని ఏం చేస్తాము, ఎక్స్టెండ్ చేసి ఇలా ఇక్కడికి చేస్తాము. అండ్ వీటిని కూడా కొంచెం ఇలాగా ఎక్స్టెండ్ చేసేస్తాము. ఎక్స్టెండ్ చేసేసి తర్వాత ఇక్కడ నుంచి కూడా ఎక్స్టెండ్ చేసేస్తాము. ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసేసి వి మస్ట్ మర్జ్ దిస్. ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, సో అందులో కలిపేస్తాము. తీసుకెళ్ళి కలిపేశాక ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, సేమ్ వి విల్ డూ ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. ఇక్కడ మనం ఇప్పుడు ఏం డ్రా చేస్తాం చెప్పండి? వాట్ ఆర్ వి గోయింగ్ టు డ్రా హియర్? ఈ స్పేస్లో ఏం డ్రా చేస్తాం మనము చెప్పండి ఫాస్ట్గా. వి విల్ డ్రా ఓవరీని మనం డ్రా చేస్తాము. ఓవరీలో ఏముంటాయి? వాట్ డస్ ఓవరీ కంటైన్? ఇక్కడ మళ్ళీ మనం విల్ డ్రా సమ్ ఫైబ్రో. ఓకే, సో అక్కడ మనం డ్రా చేస్తాము. ఇక్కడ మనము ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేస్తాము ఓవరీ చుట్టూ. ఇప్పుడు మనము లోపల ఈ యూటెరైన్ క్యావిటీ ఏదైతే ఉంటుందో విల్ డ్రా దట్ యూటెరైన్ క్యావిటీ నౌ. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అనేది అయిపోయింది. ఇప్పుడు లోపల ఫిల్ చేయాలి దీన్ని మనము. ఇక్కడ షేప్ కొంచెం అలా ఇలా వచ్చింది.
ఇక్కడ మనకు ట్రయాంగులర్ షేప్ కనిపిస్తుంది. we can draw that triangular shape here. ట్రయాంగులర్ షేప్గా మనం ఇక్కడ డ్రా చేయొచ్చు. ఆల్రెడీ బయట we have drawn this. ఇది పోయింది, ఇది పోయింది. ఈ బోర్డు మీద ఒక్కటి ఎరేజ్ చేయడానికి వెళ్తే ఇంకోటి ఎరేజ్ అయిపోతుంది. పోయింది కదా అది అటు సైడ్. దట్స్ వై ఐ హేట్ దిస్ బోర్డ్. బట్ దీని మీద బాగా కలర్స్ యూజ్ చేయొచ్చు అని నేను డయాగ్రామ్కి బోర్డ్ మీద డ్రా చేస్తాను. దిస్ టైమ్ విల్ డ్రా ఇట్ పర్ఫెక్ట్లీ. యా, ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్. we can draw this perfectly. Okay, దిస్ ఈజ్ గోయింగ్ గైస్. ఇంత చక్కగా వేసినప్పుడే ఇలా జరిగింది. ఇలా వచ్చేసి ఇక్కడ కొంచెం అమ్మా వి గాట్ దట్. ఇక్కడ కొంచెం ఎక్కువ స్వెల్ అయినట్టుంది కదా, కొంచెం దాన్ని తగ్గిస్తాను. లెట్ మీ డిక్రీజ్ దిస్ లిటిల్. ఎస్ 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 వి గాట్ ద షేప్. బట్ ఇక్కడ పైన షేప్ పోయింది కదా. పియర్ షేప్డ్ అంటే ఓకే. లెట్స్ డ్రా దిస్ ఇన్సైడ్. లెట్స్ డ్రా ది ఇన్సైడ్. ఇన్సైడ్ ఇలా ఒక బ్యాగ్ లాగా డ్రా చేసేయాలి. అండ్ మనకు ఇక్కడ నుంచి సర్వికల్ కెనాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ సర్విక్స్. సో ఇది మొత్తం సర్వికల్ కెనాల్ and all that is cervix. ఈ సర్వికల్ కెనాల్ బయట కొంచెం ఇలా గరుకుగా ఇలా అప్ అండ్ డౌన్స్ లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని లోపల మనం చూసుకుంటే దీని లోపల మనకు ఎండోమెట్రియం లాంటి లోపల గరుకుగా ఉంటుంది లేయర్, ఒక లేయర్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్కిప్ దిస్ లేయర్. సో ఇలా ఒక గరుకుగా అనేది ఉంటుంది.
ఇక్కడ లోపల నేను కొంచెం హైలైటింగ్ ఇస్తున్నాను దీనికి. I'm just highlighting it. If you want, you can skip. You guys can skip if you people want. Skip చేసేసి మనం డైరెక్ట్గా సో ఇలాగా దాన్ని కొంచెం థిక్ చేశాను. ఏంటిది కొంచెం తేడాగా కనిపిస్తుంది నాకు బయట స్ట్రక్చర్ మొత్తం. నేను బయట స్ట్రక్చర్ గైస్, దిస్ బయట స్ట్రక్చర్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ వై ఐ డోంట్ నో విత్ దిస్ అవుటర్ స్ట్రక్చర్. సో లెట్ మీ డ్రా ఇట్ అగైన్. దిస్ స్ట్రక్చర్ ఆల్సో ఐ డెంట్ లైక్. సో ఫస్ట్ ఇక్కడ వరకు మనం డ్రా చేసేసుకొని ఆపేద్దాము. నేను ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నానో గైస్ అవి మీరు చేయొద్దండి. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ వరకు మనం డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చేసి స్ట్రైట్గా ఇక్కడ మనము ఇక్కడ ఒక కర్వ్ సర్విక్స్ వల్ల మనకు వస్తుంది. అండ్ స్ట్రైట్ మనము కింద వరకు దాన్ని డ్రా చేసేస్తాము. ఐ డోంట్ నో వై ఇట్స్ బికమింగ్ దట్. కొంచెం అటు ఇటు ఇట్స్ ఓకే. డ్రా చేసేసి ఇక్కడ we having this cervix. I don't know why this is not coming good. ఈ కింద పార్ట్ మనది ఫస్ట్ టైం లైక్ ఇట్ వాజ్ గుడ్, బట్ దాని తర్వాత సరిగ్గా రావట్లేదు. సో ఇలా అయినప్పుడు లెట్స్ డూ వన్ థింగ్. ఇట్ జస్ట్ సింప్లీ వీ కెన్ డూ దిస్. వాట్ వీ కెన్ డూ, we can simply
ఇప్పుడు మనము ఇక్కడ సర్విక్స్ డ్రా చేస్తాము. డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇఫ్ వీ డోంట్ గెట్ నో షేప్ రాకపోతే యూ కెన్ డైరెక్ట్లీ డ్రా లైక్ దిస్, ఇలాగే డ్రా చేసేయచ్చు. సో ఇలా డ్రా చేసేసి వాట్ విల్ బి డూయింగ్ మీన్స్, సో ఇక్కడ వీ డ్రా సర్విక్స్. ఓకే, సర్విక్స్ డ్రా చేసేస్తాము. సో దిస్ ఈజ్ ఇన్సైడ్ ఎండోమెట్రియం, దట్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ వీ హ్యావ్ డ్రాన్ ఎవ్రీథింగ్ గైస్ కదా, మొత్తం డ్రా చేసేసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ లోపల ఏముంటాయి మనకు, విల్ బి హ్యావింగ్ ఓవా. దీని లోపల మనకు ఓవా ఉంటాయి. కదా. సో ఇది సింపుల్గా మన ఓవరీ. ఇఫ్ యూ వాంట్ జస్ట్ ఇక్కడ మొత్తం లైక్ దాట్ వుడ్ బి, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ షేడ్, అదర్వైజ్ యూ కెన్ లీవ్. యా, సో పార్ట్స్ మార్క్ చేసేద్దామా. ఇంకా ఫస్ట్ పార్ట్స్ ఏం చేద్దాం మనము, లొకేట్ చేద్దాం అన్నీ ఒక సైడ్లో. సో ఇక్కడ మనకు స్పేస్ లేదు కాబట్టి వాట్ వీ కెన్ డూ ఈజ్, మనము ఇలా అవుతే లైక్ ఆల్ యూ కెన్ టేక్, బట్ పార్ట్స్ మీద నుంచి తీసుకుంటే ఇట్ వోంట్ లుక్ గుడ్. సో ఇక్కడ ఓవరీ అయితే నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను, బట్ ఇక్కడ కూడా మనకు ఉంది కదా, హియర్ ఆల్సో వీ కెన్ మార్క్. ఫస్ట్ యారోస్ వేసేసుకుంటాను. అన్ని యారోస్ ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి, ఈక్వల్ లైన్గా ఉండాలి అన్ని యారోస్ అన్నీ. ఫస్ట్ మనం యారోస్ వేసేసుకుందాం. ఓకే, సో పార్ట్స్ మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్స్ రాసుకుందాం మనం. ఓకే, ఇదేంటి, దిస్ ఈజ్ వెజైనా. హియర్ ఇక్కడ ఏదైతే ఉందో దట్ ఈజ్ వెజైనా. దిస్ ఈజ్, ఇది మార్క్ చేయడం మర్చిపోయాను. దిస్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది సర్వికల్ కెనాల్. సర్వికల్ కెనాల్. దిస్ ఈజ్ ఓవరీ. ఇక్కడ మనకు ఓవరీ ఉంది. దిస్ ఈజ్ ఫింబ్రియే. ఓకే, సో ఇది మనకు ఏంటి, యూటెరస్. దట్ ఈజ్ యూటెరస్ ఫర్ అస్. యూటెరస్. This is fallopian tube. What is this? Fallopian tube. ఇంకా
ఇక్కడ మనకు ఇక్కడ లోపలి ఉన్నాయి కదా, సో దట్ ఈజ్ ఓవా. ఇంకా ఇక్కడ మనం మార్క్ చేసాం కదా, దట్ ఈజ్ ఫండస్. ఎస్, సో దీస్ ఆల్ ఆర్ అవర్ పార్ట్స్. నేను చెప్పాను కదా, మనం ఎప్పుడైతే డ్రా చేస్తామో అట్లీస్ట్ 7 to 10 పార్ట్స్ అనేవి వీ నీడ్ టు మార్క్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది పార్ట్స్. ఇక్కడ ఇంకో పార్ట్ ఉంది, సో అది నేను ఇలా సైడ్కి మార్క్ చేస్తాను, ఎందుకంటే లైక్ హియర్ వీ హ్యావ్ నో స్పేస్, బట్ వీ షుడ్ నాట్ డూ దాట్. ఇక్కడ మనకు సర్విక్స్ ఉంది, దిస్ ఈజ్ సర్విక్స్. Yes, so this is our whole ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ గైస్. మీకు నచ్చిందా? వీడియోలో కమెంట్ చేయండి, ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫర్ మోర్ అమేజింగ్ డయాగ్రామ్ సెషన్స్. ఓకేనా? సో నచ్చింది కదా అందరికీ? సో ఇక్కడ ఏదైతే ఎండోమెట్రియం లోపల ఉందో, దాట్ ఎండోమెట్రియం, ఆ ఎండోమెట్రియమే పీరియడ్స్ అప్పుడు ఇట్ ఫాలో ఆఫ్ అండ్ లైక్ బ్లడ్ లాగా టిష్యూ, అది ఇట్ ఈస్ అ టిష్యూ. యూటరస్లో లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్లో ఒక లేయర్ ఎండోమెట్రియం. ఈ స్పేస్లో చైల్డ్ అనేది డెవలప్ అవుతుంది ఇన్ దిస్ స్పేస్. ఓకే, ది చైల్డ్ డెవలప్స్ ఇన్ దిస్ స్పేస్, ఈ స్పేస్లో చైల్డ్ డెవలప్ అవుతుంది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమియా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.